నేను అదే చెప్తున్నా బ్రదర్. ఈ లీకు వీరులు, ఒకప్పుడు గ్రీకు వీరుడు అని పాట ఉండేది, అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన లీకు వీరుడు. సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాబాయ్ అంటే రాడు. ఒక మంత్రికి దమ్ము లేదు, దద్దమ్మలంతా మాట్లాడమని రేపు ముందుగా అసెంబ్లీ పెట్టమను. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను. అంతపాటి సిపాయిలు అయితే నిజంగానే నేను చెప్పింది తప్పు అయితే రేపు అసెంబ్లీ ఉంది కదా పెట్టమను, అసెంబ్లీలో చర్చ పెట్టమను. వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను, వాళ్ళ వాస్తవాలు ఏందో వాళ్ళు చెప్పను. ఇప్పుడు ఆడ 4 గోడల మధ్యలో మాట్లాడు ఎందుకండి? 4 కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం, ఏం స్కామ్ మన స్కామ్ మాట్లాడదాం. బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా, మనం సగం కట్టినాం వాళ్ళకు, 55 కోట్లు ఏదో కట్టినాం, 55 ఎంతనో కట్టినాం. నాకు సరిగ్గా యాదికి లేదు, సంవత్సరం కిందటి ముచ్చట. ఇక లాస్ట్ 1 ఇయర్ అంతా కొట్లాటనే కదా, మీరే చూస్తారు కదా. సరిగ్గా పేపర్లు అన్నీ ఉన్నాయి కదా, పేపర్లు అన్నీ ఉన్నాయి, కాగితాలు అన్నీ ఉన్నాయి, పైసలు ఎన్ని పోయినాయి, ఎన్ని ఆడ ముట్టినాయి, లెక్కపత్రం ఒక్కొక్క అనా పైసతో సహా ఉంటుంది. ఎట్లా పోతుంది? మిగతాది ఇంకా కట్టాలి అన్నారు, 50% కట్టిరు, 50% కట్టాలి అన్నారు. ఆ లెక్క ప్రకారం మేబీ అనదర్ 50-55 crores ఉండొచ్చు. ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే, ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది, రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు. నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ 2 శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం, ఆ శాఖలను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాల జోలికి వెళ్తలేను. మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు.